హాయ్ అండి. హలో అందరికీ. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుటుంబం డైరీస్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో వచ్చేసి ప్రతిష్టలో 3వ రోజండి. ఈరోజు నేను నా వీడియోని మా ఇంట్లో నుంచే స్టార్ట్ చేస్తున్నాను. బికాజ్ నాకు టెంపుల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ పిల్లలు ఫుల్గా సతాయించేస్తున్నారు. అందుకని అక్కడ నుంచి ఇలా వీడియో రికార్డ్ చేయడం కుదరట్లేదు. సో ఇప్పుడు మనం టెంపుల్కి రీచ్ అయిపోదాము. ఈరోజు వచ్చేసి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో నేను మీకు చెప్తాను. ఈరోజు లక్ష పుష్పార్చన, ధాన్యాదివాసం, శయాదివాసం కార్యక్రమాలు జరగబోతున్నాయండి. పదండి వెళ్ళిపోదాం ఇంకా టెంపుల్కి. అసలు నేను టెంపుల్కి రీచ్ అయిపోయే వరకంటేనే టెంపుల్కి అందరూ భక్తులు వచ్చేస్తున్నారు. ఊళ్ళలో నుంచి, పక్క ఊళ్ళలో నుంచి చూడండి ఎంతమంది వచ్చేసారు ఆల్రెడీ. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు ఈవినింగ్ వరకు. అసలు 4 డేస్ ఎలా గడిచిపోయో కూడా తెలీదు. రెప్పపాటు క్షణంలో గడిచిపోయి అనేలాగానే ఉన్నాయండి ఈ 4 డేస్ కూడా. ఇంకా లక్ష పుష్పార్చన గురించి చెప్పాలంటే 1,00,000 పుష్పాలను తీసుకొచ్చారండి. ఇక్కడ మీరు చూడవచ్చు, నేను వీడియోలో చూపిస్తున్నాను. 1,00,000 మల్లెపూలను తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మల్లెపూలతోనే దేవుడికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం జరగబోతుంది. దీంట్లో కూడా ప్రతి భక్తుడు పాల్గొంటాడని, వచ్చిన అందరు భక్తులతోని కూడా పుష్పార్చన కార్యక్రమం చేపిస్తారు. ఇంకా ఇక్కడ నేను మీకు చూపించబోయేది, ఇక్కడ ఒక ముగ్గేశారండి. ఈ ముగ్గు పైన 18 కుండలను పెట్టి ఇక్కడ పూజ జరిపించబోతున్నారు. ఆ పూజ పేరు వచ్చేసి స్నపనం అంటండి. స్నపనం అంటే వివిధ గంగలని, ఇక్కడ వివిధ రివర్స్ని ఆహ్వానిస్తారంట స్నానం చేయించడానికి. అంటే గంగా, యమున, గోదావరి అలాంటి నదులన్నీ ఇక్కడ ఆహ్వానిస్తున్నారు. అంటే విగ్రహాలని కడగడానికి అన్ని నదుల వాటర్ ఇక్కడ తెప్పించి ఆ వాటర్తోని దేవుళ్ళకి అభిషేకం జరిపించబోతున్నారు. ఇప్పుడు ఆ వాటర్ని దేవుడి విగ్రహాల పైన వేసి అభిషేకం జరిపించినప్పుడు ఆ నదీ జలాలలో ఉన్నటువంటి పవిత్రత విగ్రహాలకు వచ్చేస్తుందంట. అంటే ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, శిల్పి ఎలా పడితే అలా విగ్రహాన్ని చెక్కేసి ఉంటాడని. ఇప్పుడు ఆ దోషం అంతా పోయి విగ్రహాలకి పవిత్రత కూడా వచ్చేసిందంటండి. నేను ఇందాక మీతో అన్నాను కదా 18 రకాలతోని అభిషేకాలు చేశారని. దాంట్లో కొన్ని చెప్తాను మీకోసము. పసుపు, కుంకుమ, తేనె, నీరు, ఉప్పు, గర్భ నీళ్ళు, గరిక నీళ్ళు, తేనె, గంధము, కుంకుడుకాయ, శిక్కాకాయ, ఎన్నో వాటితోని అభిషేకం జరిపించారు. మనం ఎలా అయితే స్నానం చేసినప్పుడు స్క్రబ్బర్ యూస్ చేస్తామో అలానే దేవుడికి కూడా కొబ్బరి పీచుతోని స్క్రబ్ చేసి మరీ అభిషేకం జరిపించారండి. అసలు మనం ఎలాగైతే ఉంటామో దేవుని కూడా అలానే చూపిస్తారంట. ఈ స్నపనం అభిషేకమే కాదు, శయాదివాసం కూడా అలానే చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. మనలానే దేవుడిని కూడా ట్రీట్ చేసి దేవుడికి కూడా పూజలు జరిపిస్తారా అనేలాగా అనిపించింది. నాకైతే ఇన్ని రోజులు అభిషేకాలు అంటే జనరల్గా పంచామృతాలతోని అభిషేకాలు, ఇలా పసుపు కుంకుమ అయితే యూజువల్గా తెలిసే ఉంటుంది. ఇలా 18 పదార్థాలతో అభిషేకం అనేది చాలా బాగా అనిపించింది అసలు చూడడానికి. అసలు విగ్రహాలను చూడండి, కొత్త కళతో ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తున్నారు కదా దేవుళ్ళు. ఇంకా నేను మీకు చూపించబోయేది ఇందాక చెప్పినట్టుగానే 1,00,000 పుష్పార్చన కార్యక్రమం అండి. ఇది శుక్రవారం రోజు జరిగింది. అందరు భక్తులు కూడా సిద్ధమైపోయి కూర్చున్నారు పుష్పార్చనలో వాళ్ళు పాల్గొనాలని. ఇంకా వచ్చిన భక్తులకైతే ఇస్తార్లలో కొన్ని పూలు పంచారు. ఆ పూలతోని శ్రీమాత్రే నమః అనే జపంతోని ఒక్కొక్క పువ్వుని తీసి పక్కన వేసుకొని పెట్టుకుంటున్నారు. ఆ పూలని వాళ్ళు విగ్రహాల పైన వేయడానికి తీసుకెళ్ళి వాళ్ళ చేతితోని స్వయంగా దేవుళ్ళ మీద చల్లబోతున్నారు. నిన్న జరిగినటువంటి జలాదివాస కార్యక్రమం అవ్వనివ్వండి, ఇప్పుడు జరుగుతున్న ఈ 1,00,000 పుష్పార్చన కార్యక్రమం అవ్వనివ్వండి, భక్తులు మాత్రం దేవుడి పైన ఉన్న అపారమైన నమ్మకంతో, ప్రేమతో, భక్తితోని పూజలో పాల్గొన్నారు. వచ్చిన కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇక్కడ నన్ను చూడవచ్చు. నేను కూడా 2 ఆకులు పెట్టుకొని కొన్ని పువ్వులు తీసుకున్నాను. ప్రతి ఒక్క పువ్వుని పక్కన ఇస్తరాకులో వేసినప్పుడు శ్రీమాత్రే నమః అనే జపం చేస్తూనే పక్కన వేసాము. ప్రతి భక్తుడు వేసే పువ్వు కేవలం నార్మల్ మల్లెపువ్వు అయితే కాదు, వాళ్ళకి దేవుడి పైన ఉన్న అపారమైన భక్తి, ప్రేమ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. భగవంతుని యొక్క నామస్మరణతోని, భక్తి కీర్తనలతోని ఈ పుష్పార్చన కార్యక్రమం అయితే అయిపోయింది. పూలని తీసుకెళ్ళి భగవంతుని పైన సమర్పించారు. ఇంకా ఆలోపు అయితే మా చిన్నారి ముద్దుగుమ్మలు ఇద్దరు భరతనాట్య ప్రదర్శన కోసం రెడీ అయిపోతున్నారు. ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంది. వచ్చిన భక్తుల కొరకు వీళ్ళు ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నారు. స్వామివారి ముందు కూడా వాళ్ళ నాట్య ప్రదర్శన చేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి అనే చిన్న తాపత్రయంతోనే వీళ్ళు ఇక్కడ ఎంత క్యూట్గా రెడీ అయిపోయారు కదా. ఇంకా వీళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాం కూడా నేను మీకోసం చూపిస్తాను, ఎంత బాగా చేశారో.
ఇంకా ఇప్పుడు నేను మీకు చూపించేది ధాన్యాదివాసం అండి. ఇక్కడ దేవతామూర్తులని వడ్లపై నుంచి ఇలా ఒక బెడ్షీట్ కప్పారు దేవుళ్ళ పైన. ఇంకా నేను ఇక్కడికి వచ్చేసరికంటే పుష్పార్చన కార్యక్రమం అంతా స్టార్ట్ అయిపోయింది. ఇంకా నిందాక పుష్పార్చన కొరకని చెప్పి పూలన్నీ భక్తులు పక్కన పెట్టారు కదా, ఆ పూలన్నీ తీసుకొచ్చి ఇలా దేవుళ్ళ పైన చల్లేసి వెళ్ళారు. ఇంకా భక్తులందరూ ఎలా వచ్చి పూలనన్నింటినీ దేవుళ్ళ పైన చల్లారనేది ఒకటి నేను తీయలేకపోయాను పిల్లల వల్ల. ఇంకా నేనైతే ప్రతి దాంట్లో నా పిల్లలు ఉండాలి అనుకుంటూ ఉంటాను కదా, అలానే వాళ్ళు కూడా ఇంత మంచి దాంట్లో వాళ్ళది కూడా చిన్న ప్రెజెన్స్ ఉండాలి అనేసి దేవుళ్ళ పైన మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పూలు చల్లిపించాను నేను. ఇద్దరు పిల్లలతో కూడా దేవుళ్ళ పైన పుష్పార్చన చేపించాను నేను. వాళ్ళ భక్తి దేవుడికి కనిపించాలి, దేవుడి ఆశీర్వాదం వాళ్ళకి కూడా ఉండాలి అనేది ఒక చిన్న తాపత్రయం నాది. ఇంకా నేను డైలీ భోజనాలే చూపిస్తున్నాను కదా, ఇది కూడా చూపిస్తాను ఈరోజు. ఇది టీ సెక్షన్. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తునికి 6 hours పాటు టీ అవైలబిలిటీ ఉంటుంది. వీళ్ళు భక్తుల కొరకు టీ పెడుతూనే ఉంటారు ఇక్కడ, అసలు బ్రేక్ అనేది ఉండకుండా. అండ్ ఇది వచ్చేసి భోజనం అండి. ఈ సెక్షన్ మీకు డైలీ చూపిస్తాను కదా, ఎంత బాగా అందరూ కూర్చొని తింటున్నారు. ఈ భోజనం అందరూ ముగించుకున్న తర్వాత సాయంత్రము శయాదివాస కార్యక్రమం జరిగింది. అబ్బబ్బా! దేవుళ్ళని చూడండి, కొత్త వైభవం వచ్చేసింది కదా పువ్వులు అలంకరణతోని. ఇన్ని డేస్ అంటే నిన్న మొన్న మీకు చూపించినప్పుడు ఉట్టి విగ్రహాలాగే కనిపించినాయి. ఇప్పుడు ఇంకా పువ్వులలో దేవుళ్ళని చూస్తుంటే నిజంగా నా 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంకా రేపు ప్రతిష్ఠ జరిగిన తర్వాత మంచి అలంకరణతో వస్త్రాలతో అసలు దేవుళ్ళు ఎలా ఉండబోతున్నారు అనేది ఊహించుకుంటుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకైతే. ఇంకా ఇవైతే అన్ని దేవుళ్ళు ఇక్కడ మంచి అలంకరణ చేసి పెట్టారు. ఇదేనంట శయాదివాస కార్యక్రమము. శయాదివాసం ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. అసలు ఎంతమంది పంతులు ఇక్కడ కూర్చొని ఇంత అలంకరణ చేశారో కదా దేవుళ్ళకి. నాకు ఇంత పాటి ఇన్ఫర్మేషన్ తెలియడానికైతే మెయిన్ రీజన్ వీళ్ళే. నేను వీళ్ళ దగ్గర చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అడుగుతూ మీ అందరికీ చెప్పాలని చెప్పి ట్రై చేస్తున్నాను. ఏదన్నా మిస్ అయి ఉంటే ఇంకెవరికైనా ఇంతకన్నా ఎక్కువ తెలుసుంటే కూడా నాకు కమెంట్ చేసి చెప్పవచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి, మేము ఇంతకుముందు ఇలాంటి ప్రతిష్టను చూసాము దేవుడిది అనేసి. మ్యాక్సిమం అయితే నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఏది కూడా మిస్ అవ్వకుండా. ఇంకా ఇప్పుడు ఈ దేవుళ్ళ చుట్టూ దీపాలను కూడా పెడతారంట. మహాహారతి కార్యక్రమం జరగబోతుంది. ఇక్కడైతే శయాదివాసం కొరకు డ్రై ఫ్రూట్స్ పెట్టారు, ఒక ఛత్రి పెట్టారు. కానీ ఇక్కడ నేను చెప్పులను చూసి ఫస్ట్గా షాక్ అయిపోయాను, దేవుడికి చెప్పులు ఎందుకు పెట్టారు అని. ఇంకా ఇవన్నీ ఇక్కడ ఎందుకు ఉన్నాయి అనేసి వచ్చిన పంతులలో ఒకరిని అడిగాను నేను. అయితే తను చాలా బాగా వివరించారు. మనం ఎలా అయితే పడుకుంటామో అలానే భగవంతుడికి కూడా శయాదివాసం అంటే, శయ అంటే నిద్ర, విశ్రాంతి తీసుకోవడానికి. భగవంతునికి కూడా మెత్తలు, దిండు, పిల్లోస్, బెడ్షీట్స్ అన్నీ పెట్టి, ఇక్కడైతే నార్మల్ మనలాంటి బెడ్ కాకుండా పువ్వులతోని ఒక బెడ్ ఏర్పాటు చేసి దేవుడికి పక్కన వచ్చేసి బాదాం, కాజు అవన్నీ డ్రై ఫ్రూట్స్ పెట్టారు, కొన్ని స్వీట్స్ పెట్టారు. తర్వాత ఒక పాన్ డబ్బా పెట్టారంట. అంటే దాంట్లో తమలపాకు, వక్క, కాచు, చున్నం, పోక అలాంటివి పెట్టి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా వచ్చేసి చెప్పులు ఉన్నాయి, ఛత్రి ఉంది, ఒక గొడుగు, తర్వాత వాటర్ పట్టుకునేది కమండలం ఉంది. అలా అన్నింటినీ ఇక్కడ దేవుడి పక్కన పెట్టారనమాట. నేను మీకు మార్నింగ్ అన్నాను కదా, శయాదివాసం చూసినప్పుడు ఇంకా కొత్తగా అనిపిస్తుంది. డిఫరెంట్ ద్రవ్యాలతోని స్నానం చేసేసి ఇక్కడ ఎంత బాగా పడుకోవడానికి భగవంతుడు సిద్ధమైపోయాడు కదా. ఇంకా నేను మీకు అన్నాను కదా, ఈ శయాదివాసంలో మహాహారతి ఉండబోతుందని. ఇదే అండి ఆ మహాహారతి. అసలు భగవంతుని అలా చూస్తుంటే దీపాల వెలుగులో, పుష్పాల మధ్యలో, పువ్వుల మధ్యలో అలంకరణతో నిజంగా కన్నుల పండగలానే అనిపించింది. అసలు నేను ప్రతిష్ట 2 days నుంచి వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో చెప్పడం మర్చిపోయానండి. ఈ పూజా కార్యక్రమంలో మా మామయ్యతో పాటు ఆయన సోదరులు కూర్చున్నారంటే 4 అత్తమ్మలు, 4 మామయ్యలు కలిసి ఈ పూజా కార్యక్రమాన్ని జరిపించారు. ఈ 4 జంటలు ఇలా పీటల మీద చూస్తుంటే రామ సోదరులే కూర్చొని ఇంత పెద్ద మహాకార్యాన్ని జరిపించారు అనేలాగా అనిపించింది. అసలు నాకైతే చెప్పడానికి మాటలు కూడా సరిపోవట్లేదు ఈ కార్యక్రమం గురించి. ఎంత కష్టపడి ఈ 4 days కార్యక్రమాన్ని జరిపించారు. అసలు ఆ దేవుడి కృప అనుగ్రహం ఎంత ఉందో, అందుకని ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. అసలు దేవుడి నామ జపాలే కాదండి, దేవుడి హారతులు, అభిషేకాలు, పూజలు, మహాహారతులు, మంత్రాలు, ఇవే 4 days అసలు మైండ్లో, హార్ట్లో మొత్తంగా నిండిపోయాయి.
శయాదివాస కార్యక్రమంతోనైతే మూడో రోజు ప్రతిష్ట కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ డే అంటే రేపు 4th డే లాస్ట్ ఇంకా ప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది. దేవుడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది ఈ విగ్రహాల్లో. ఇంకా ఫైనల్గా దేవుడిని అలంకరణతో మీ అందరికీ చూపిస్తాను. మీరందరూ కూడా భక్తి పరవశంలో మునిగిపోయారా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంట్లో అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా డెఫినెట్గా లైక్ చేయండి. రేపు ప్రతిష్ఠతో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.